50 కోట్ల చైనా కంపెనీ అమెరికా కంపెనీలు 50 లక్షల కోట్లు కోల్పోయేలా చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డ్రాగన్ కంట్రీ దూసుకుపోతోంది. చాట్ జీపీటీ, మెటా లాంటి కంపెనీలు వణికిపోతున్నాయి. చైనా కంపెనీ డీప్సీక్ తెచ్చిన ఏఐ ఆధారిత చాట్బోట్ అమెరికాలో విడుదలైన వెంటనే యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్ గా రికార్డు సృష్టించింది. ఈ డీప్సీక్ చాట్బోట్ ఈ నెలలోనే విడుదలైంది. ఈ యాప్ రూపొందించేందుకు 51 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది. అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న $1 బిలియన్ కంటే ఇది చాలా తక్కువ. డీప్సీక్ అనేది చైనాలోని హాంగ్జౌ నగరంలో ఏడాదిన్నర క్రితం ఏర్పాటైన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసింది డీప్సీక్ యాప్. చాట్ జీపీటీ తరహాలో పనిచేసే డీప్సీక్ తన శక్తివంతమైన ఏఐ అసిస్టెంట్ కారణంగా అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. ఏదైనా ప్రశ్న అడిగితే చాలా ఖచ్చితమైన సమాచారం ఇస్తోంది డీప్సీక్ చాట్బోట్. అయితే చైనాకు వ్యతిరేకంగా వివాదాస్పదమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వదు. అరుణాచల్ ప్రదేశ్ అని టైప్ చేసిన, తినానన్మెన్ స్క్వేర్ ట్రాజడీ అని టైప్ చేసిన సమాధానం ఇవ్వదు. డీప్సీక్ దెబ్బకి అమెరికన్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. నాస్డాక్ 3% పైగా పడిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కీలకమైన శక్తివంతమైన చిప్పులను తయారు చేస్తున్న అమెరికన్ కంపెనీ ఎన్విడియాపై భారీ ప్రభావం పడింది. ఒక్కరోజు ఈ కంపెనీ $600 బిలియన్ అంటే దాదాపు 52 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. చైనా కంపెనీలు దూసుకొస్తున్నాయని, అమెరికా కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని, పరిశోధనల స్థాయిని ఇంకా పెంచాలని యాపిల్ స్టోర్ లో చాట్ జీపీటీని దాటేసింది డీప్సీక్. డీప్సీక్ ని అభివృద్ధి చేశారు 40 ఏళ్ల లియాంగ్ వెన్ఫెంగ్. దక్షిణ చైనాలోని గువాంగ్ డాంగ్ లో జన్మించిన లియాంగ్ ఐటీ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశాడు. 2015లో హై ఫ్లవర్ అండ్ హెడ్జ్ ఫండ్ కంపెనీని ప్రారంభించాడు. అది కంప్యూటర్ ఆధారిత స్టాక్ ట్రేడింగ్ కంపెనీ. దానికి అవసరమైన వ్యూహాలు రూపొందించేందుకు లియాంగ్ కృత్రిమ మేధపై దృష్టి సారించాడు. ఏ రూపకల్పనకు అత్యంత శక్తివంతమైన చిప్లు కావాలి కాబట్టి 2021లో 10,000కు పైగా ఎన్విడియా H800 చిప్పులను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో లియాంగ్ చుట్టూ ఉన్న వాళ్ళంతా అతను పిచ్చివాడి కింద జమ కట్టారు. కానీ లియాంగ్ 2023 మే నెలలో డీప్సీక్ సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఏడాదిన్నరలోపే డీప్సీక్ కోడర్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్, డీప్సీక్ V2, డీప్సీక్ కోడర్ V2 ఇలా పలు మోడళ్లను అభివృద్ధి చేశాడు. 2025 జనవరి 10న డీప్సీక్ V3ని విడుదల చేశాడు. దానికి కొనసాగింపుగా తర్కంతో కూడిన క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పే డీప్సీక్ ఏఐ మోడల్ R1 ను జనవరి 20న ఆవిష్కరించాడు. ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీని అభివృద్ధి చేయడానికి $10 కోట్ల అంటే 865 కోట్లు ఖర్చయితే లియాంగ్ కు డీప్సీక్ అభివృద్ధి చేయడానికి 51 కోట్లు మాత్రమే అయింది. కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కూడా డీప్సీక్ చాలా తక్కువగా వాడుకుంటుంది. పనితీరులో మాత్రం అది మిగతా ఏఐలను మించిపోతుందని వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తెలుగు LLM బిల్డ్ చేసేటువంటి పనిని స్వేచ్ఛ IIIT సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విశ్వం ఏఐ సెంటర్ లో పని జరుగుతూ ఉంది. ఈ డీప్సీక్ వాళ్ళు ఓపెన్ సోర్స్ మోడల్ కింద దీన్ని రిలీజ్ చేయడంతో ఈ మోడల్ తయారీ టైం కూడా తగ్గే అవకాశం ఉంది మాకు. అతి త్వరలోనే మా తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు LLM ముందుకు రాబోతుంది. ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ వంటి సంస్థలు $100 కోట్ల ఖర్చు పెట్టి అత్యంత అధునాతన చిప్పులు ఉపయోగించి తమ కృత్రిమ మేధ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకుంటుంటే ఎప్పుడో 4 ఏళ్ల నాటి ఎన్విడియా చిప్పులతో వాటికి పోటీనిచ్చే ఏఐ మోడల్ ను చైనా కంపెనీ చేయటం విశేషం. ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్, జెమినై, క్లౌడ్ ఏఐ వంటి వాటిని కొంతమేర మాత్రమే మనం ఉచితంగా వాడుకోగలం. డీప్సీక్ సంస్థ తన కృత్రిమ మేధ మోడల్ ను ఓపెన్ స్టోర్స్ విధానంలో అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అంటే వినియోగదారులు ఉచితంగా వాడుకోవడమే కాదు, వ్యాపార సంస్థలు, పరిశోధకులు డీప్సీక్ కోడ్ ను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వీలుంది.